56 డేస్లో డెత్ సెంటెన్స్. ఇండియాలో ఇది చాలా రేర్. ఉత్తరప్రదేశ్ బండా డిస్ట్రిక్ట్ కలంజర్ అనే టౌన్లో ఒక కేసు టోటల్ ఇండియానే షేక్ చేసింది. జూలై 25, 2025 అక్యూజ్డ్ అమిత్ కుమార్ ఇంటి బయట ఆడుకుంటున్న ఒక 5 to 6 years చిన్న పాపని షాప్కి వెళ్ళి పాన్ మసాలా గుట్కా ఏదో తీసుకురావాలని చెప్పి ఇంటి లోపలికి పిలిచాడు. పిలిచిన వెంటనే ఆ పాప మీద చాలా బ్రూటల్గా రేప్ చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్రేక్ చేశాడు, నాలుగు కట్ చేసి డ్రైనేజ్లో పడేశాడు, లాస్ట్ ఆమెను చంపేశాడు. సో ఇంతలో పాప కనిపిస్తలేదని చెప్పి ఆ పాప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెతుక్కుంటూ అమిత్ కుమార్ ఇంటి వరకు వచ్చారు. వాళ్ళని చూసిన వెంటనే భయపడి గోడ దూకి పారిపోయాడు. జూలై 26, 2025 విక్టిమ్స్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను వెళ్ళి కలంజర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. నవంబర్ 12, 2025 దీపేంద్ర సింగ్ అనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ 46 పేజెస్తో ఒక ఛార్జ్ షీట్ తయారు చేసి కోర్టులో సబ్మిట్ చేశాడు. కోర్టు చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. ఇది నార్మల్ కేసు కాదు. పోస్కో యాక్ట్ కింద స్పెషల్ జడ్జ్ ప్రదీప్ కుమార్ మిశ్రా కోర్టులో ట్రయల్ నడిచింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన జస్ట్ 56 డేస్లో జడ్జిమెంట్. నో డిలేస్, నో ఎక్స్క్యూజెస్. కోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ క్రైమ్ అని. కోర్టు డెత్ పెనాల్టీకి సెంటెన్స్ ఇచ్చింది. డెత్ సెంటెన్స్ అంటే ఇండియాలో వెంటనే హ్యాంగింగ్ చేయరు. హైకోర్టు కన్ఫర్మేషన్ కావాలి, దాని తర్వాత సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలి, దాని తర్వాత క్షమాభిక్ష కింద మళ్ళీ గవర్నర్ దగ్గరికి కానీ లేకపోతే ప్రెసిడెంట్ దగ్గరికి కానీ వెళ్ళాలి. ఫాస్ట్ జస్టిస్ కావాలి, కానీ రూల్స్ ఫాలో అవ్వాలి. మీ ఒపీనియన్ ఏంటి? వీడిని నిజంగా హ్యాంగ్ చేయాలా లేదా జీవిత ఖైదీ కింద జైల్లో ఉంచాలా? కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.